పూజలు బాగా ఎక్కువగా ఇష్టపడి ఈ శివాలయం, వెంకన్న బాబు, దుర్గమ్మ తల్లిని, ఇంకా కొంతమంది ఇంకా అయ్యప్ప, ఇంకా సాయిరాం, ఇలాగా నేను చిన్నతనం నుంచే బాగా పూజలు చేసుకుంటూ ఉండేవాడిని. తిరుపతిలో కూడా ఒక గోడ మీద పెద్ద బొమ్మ, ఆర్టికల్స్ బొమ్మ ఉంటే నేను దాన్ని చూశాను. చూసి నేను ఇదేంటి బొమ్మే కదా, ఇది ఒక పెయింటింగ్ బొమ్మ కదా, గోడ మీద ఉంది, దీనికి ఎంతమంది ఇలాగా వచ్చి ఉరుకుతున్నారేంటి, ఇది విగ్రహం, ఇది ఈ బంగారు విగ్రహానికి ఆ రోజుల్లో ప్రభుత్వం వారు 14 లక్షలు ఇచ్చారంట అని వాళ్ళందరూ చెప్పుకుంటుంటే నేను ఆ శబరిమల మెట్లు ఎక్కుతూ దిగుతున్నప్పుడు బంగారు మెట్లు అంతా చూశాను, మొత్తం అంతా తిరిగాం. ఆ మాటలు నాకు వినపడ్డాయి. నేనేంటంటే దేవుడు అన్నారు కదా, విగ్రహం ఏంటి అని నాకు ఒక ప్రశ్న వచ్చిందండి. వందనాలు. దేవుని నామానికి మహిమ కలుగాక. చిన్న సాక్ష్యం మరి చెప్పాలని దేవుని యొక్క ప్రేరేపణతో ఈ సాక్ష్యాన్ని చెప్తున్నాను. ఈ సాక్ష్యం ఏంటంటే అనేకులు ప్రభువుని తెలుసుకోవాలని, తర్వాత అనేకులు నిజదేవుని యొక్క రక్షణ కలిగి మోక్ష మార్గానికి వాళ్ళు సిద్ధపడాలని ఈ సాక్ష్యం చెప్తున్నాను. నేను ఒక అన్యాచారంతో నేను జీవించాను. చిన్నప్పటి నుంచి మా నాన్నగారు వ్రతాలు, పూజలు, ఇంకా విగ్రహాలకు సంబంధించిన దేవతాదేవి గుళ్ళకి తీసుకెళ్ళి నన్ను బాగా చిన్నప్పటి నుంచి మా నాన్నగారు పెంచడం జరిగింది. ఆయన అడుగుజాడల్లోనే నేను నడుచుకుంటూ అవన్నీ చిన్నతనం నుంచే నేను చాలా ఈ పూజలు బాగా ఎక్కువగా ఇష్టపడి ఈ శివాలయం, వెంకన్న బాబు, దుర్గమ్మ తల్లిని, ఇంకా కొంతమంది ఇంకా అయ్యప్ప, ఇంకా సాయిరాం, ఇలాగా నేను చిన్నతనం నుంచే బాగా పూజలు చేసుకుంటూ ఉండేవాడిని. నా వయసు అప్పుడు 17 సంవత్సరాలు. 17 సంవత్సరాల్లో నేను శబరిమల అవటం జరిగింది. ఆ శబరిమలలో వెళ్ళాను నేను. అప్పుడు నా వయసు ఏంటంటే 17 సంవత్సరాలు అప్పుడు నా వయసు. ఆ వయసులో నేను శబరిమల చాలా ఆసక్తిగా నేను కర్నూలులో టీడీ వెంకట గుప్తా అనేక ది మౌర్య హోటల్లో నేను వర్క్ చేస్తూ ఉండేవాడిని. అక్కడ మా మేస్టర్ గారు మేము కలిసి ఆయన నాకు చాలా డబ్బులు ఇచ్చి ఆయన నన్ను శబరిమల పెద్దపాదం నడుచుకుంటూ మేము వెళ్ళాం. అక్కడ వెళ్ళాక అక్కడ చాలా జనం ఉన్నారు. జనం ఉన్నాక వారు మాట్లాడుకుంటున్నారు ఏమంటే, ఇది విగ్రహం, ఇది ఈ బంగారు విగ్రహానికి ఆ రోజుల్లో ప్రభుత్వం వారు 14 లక్షలు ఇచ్చారంట అని వాళ్ళందరూ చెప్పుకుంటుంటే నేను ఆ శబరిమల మెట్లు ఎక్కుతూ దిగుతున్నప్పుడు బంగారు మెట్లు అంతా చూశాను, మొత్తం అంతా తిరిగాం. ఆ మాటలు నాకు వినపడ్డాయి. నేనేంటంటే దేవుడు అన్నారు కదా, విగ్రహం ఏంటి అని నాకు ఒక ప్రశ్న వచ్చిందండి. దేవుడు అన్నారు కదా, దేవుడు అన్నప్పుడు దేవుడు అంటే అనుకుంటాం కానీ విగ్రహం అన్నారు ఏంటి అని ఒక ప్రశ్న వచ్చింది. నేను అప్పుడు వాళ్ళు చెప్పుకున్నారండి, ఇలాగ 14 లక్షలు ఇచ్చారు ఈ బొమ్మ కోసం అని చెప్పుకున్నారండి. సరే నేను బొమ్మ అంటున్నారు ఏంటి అనేసి అనుకున్నాను. కంసాల వారికి ఇచ్చారని చెప్పుకున్నారు. అలాగే శబరిమల ముగించుకుంటే నేను తిరుపతి వచ్చాను. తిరుపతి వచ్చాక తిరుపతిలో కూడా ఒక గోడ మీద పెద్ద బొమ్మ, ఆర్టికల్స్ బొమ్మ ఉంటే నేను దాన్ని చూశాను. చూసి నేను ఇదేంటి బొమ్మే కదా, ఇది ఒక పెయింటింగ్ బొమ్మ కదా, గోడ మీద ఉంది, దీనికి ఎంతమంది ఇలాగా వచ్చి ఉరుకుతున్నారేంటి అని నేను పక్కకి వెళ్ళి నేను ఒక 10 నిమిషాలలో నన్ను ఎవరు పట్టించుకోలేదు. పక్కనే నుంచుండి అలాగా వచ్చిన వాళ్ళని బొమ్మని చూసుకుంటూ వచ్చాను. తర్వాత నాకు నేనే తల తీపించుకుండి ముక్కుబళ్ళు చెల్లించుకుంటే నేను మళ్ళీ మా ఇంటికి వెళ్ళటం జరిగింది. ఇక నేను లక్షవారం, శుక్రవారం, శనివారం, సోమవారం, బుధవారం, వారానికి 5 వారాలు చేసుకుంటూ ఉండేవాడిని. చాలా భక్తితో ఉండేవాడిని. శివాలయానికి, మా ఊర్లో శివాలయానికి పంతులుగా రాకముందే నేను శివాలయానికి వెళ్ళి కూర్చుండేవాడిని. తర్వాత ఏమో మా ఇంటిలో చాలా నిష్టగా ఉండేవాళ్ళు మేము.
పంతులు గారు రాందే మేమేం తిన్నాం, అంతా ఆయన రావాలి. తద్దులకి, నోములకి, దీపావళికి, ఇంకా ప్రతి పండగ ఆయన వచ్చి పూజించి మా ఇంట్లో పూజించి అప్పుడు మేము తినేవాళ్ళు తప్ప ఏది కూడా మేము ముట్టుకునేవారు కాము. ఇలాగే నేను నా భక్తిలో నేను చాలా ఎక్కువైపోయినాను. ఎక్కువగా విస్తారంగా నేను భక్తి చేయటం, అలాగే నేను విస్తారంగా పాపంలో కూడా పడిపోయాను. అందరికీనేమో మంచి భక్తుగా కనిపించేవాడిని. నాకు నేనేమో పాపంలో పడిపోయి ఆ పాపం నుంచి బయటకు రావాలని చాలా ప్రయత్నిస్తాను. మద్యం తాగేవాడిని. మద్యం తాగి ఆ యొక్క మంచం మీద, పరుపు మీద పాస్ కూడా వెళ్ళిపోయేవాడిని ఆ మత్తులో. నా భార్య చాలా బాధపడి ఏడ్చి ఆ రోజు నేను భోజనం చేయటం మానేసి అలాగే ఉండేది ఆవిడ. ఉదయాన్నే అడిగేవాడిని, భోజనం చేస్తామంటే లేదు నేను చేయలేదు అనేది. ఏమంటే మీరు తాగుతున్నారు కదా, నేను భోజనం చేయనని చెప్పేది. అట్లాగా ఆమె కోసం కూడా బాధపడేవాడిని. కానీ మానలేకపోయేవాడిని. రోజు రోజుకి పెరిగిపోయేది, వ్యసనాలు పెరిగిపోతూ ఉండేవి. నేను ఒకప్పుడైతే దేవుడి దేవతలని నేను ధనం కావాలి, ఐశ్వర్యం కావాలని నేను వాళ్ళని వేడుకున్నాను. అది కాకుండా నాకు ఈ రకంగా ఈ అలవాట్లు ఎక్కువైపోవడం వల్ల నేను ప్రతి దేవుడి గుళ్ళకి వెళ్ళి నాకు ఈ మద్యం మానిపించండి, దయచేసి ఈ మద్యం మానిపించండి, ఈ పాపాలు మానిపించండి, నాకేం వద్దని చాలా ప్రయత్నించాను. అయితే ప్రయత్నం చేస్తానన్నాను. ఒక పక్క నుంచి నా జీవితం నష్టాలు, అంత నష్టాలుగానే అంతా కూడా నష్టాలు, అప్పుల పాలైపోయాను. ఇంకా అప్పుల పాలైపోయి ఇక్కడ మద్యం తాగి వ్యాపారం పాడైపోయి, కిరాణా షాప్ ఉంటుంది మాకు, మా నాన్నగారు ఇచ్చింది. అది కూడా కొట్లు పెట్టడం వల్ల మా వ్యాపారానికి ఎవరు వచ్చేవారు కాదు. పెళ్ళైన కొత్త మాట, వాళ్ళు నన్ను నమ్మి ఎంతగానో నాకు ఒక మంచి అమ్మాయిని చేశారు. అనుకునేవాడిని నా భార్యకు అన్యాయం చేస్తానని అనుకునేవాడిని, కానీ అలవాట్లు మానలేకపోయాను. అయితే అలాగే నేను తిరుగుతూ ఉండేవాడిని. అలాగా చాలా పూజలు చాలా రకరకాలుగా చేసుకుంటూ ఉండేవాడిని. అయితే ఒక రోజుని ఒక పాస్టర్ గారు వచ్చి, దేవుడు నిన్ను ఆశ్రదించాడయ్యా, భయపడకు, నీకు మంచి స్థితి ఉంది అని ఆయన చెప్పి ఆయన కొన్ని వాక్యాలు చూపించారు. అప్పుడు నాకు చాలా ధైర్యం కలిగింది. ఆ వాక్యం చదివి నేను చక్కగా అప్పుడు మళ్ళీ యేసు ప్రభు వైపు తిరగడం జరిగింది. తర్వాత నాకు అంతకుముందే మహాభారతం, రామాయణం, శివపురాణం, కృష్ణపురాణం, ఇంకా కొన్ని మార్కండేయ పురాణం, ఇలా కొన్ని రకరకాలుగా నాకు పురాణాలు కూడా మా ఇంటికి వచ్చి కొంతమంది ఆ గురువు ఉండేవాడు. ఆ గురువు వచ్చి మా షాప్కి వచ్చి మా షాప్ దగ్గర నాకు ఒక గంట సేపు బోధించి అవన్నీ చెప్పేవాడైనా, చెప్పి ఆయన నేను పెట్టేవాడిని, తీసుకుని తిని వెళ్ళేవాడైనా. అలా రోజు వచ్చేవాడు. అలాగే అందరి కోసం నాకు తెలుసు. నాకు ఈ యేసు ప్రభు నమ్ముకోవటం అనేది నేను ఏదో బలవంతంగాను, లేకపోతే నాకు ఎవరో ఏదో ఆర్థిక సహాయం ఇస్తానని, లేకపోతే గుడ్డిగా నేను వెళ్ళిపోయి పడిపోయి నమ్మటం కానీ అదేం కాదు. నేను ఇంచుమించు ప్రభువుని తెలుసుకుని సంవత్సరంన్నర బాప్తిసం తీసుకోలేదు. ఈ సంవత్సరంన్నర కూడా నేను చూశాను వీళ్ళందరినీ. ఈ భక్తి ఏంటి, ఆ భక్తి ఏంటి, అవన్నీ నేను చూసుకున్నాక అప్పుడు నేను ఈ పాప అలవాట్లు, ఈ మద్యము, ఈ గొడవలు, ఈ నష్టాలు, ఈ దారిద్ర్యం అంతా కూడా నన్ను చాలా పీడిస్తూ ఉండేది. అయితే యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాను. వెళ్ళటంగానే నాలో ఒక సమాధానం కలిగింది. నాకు ఒక సమాధానం కలిగింది, నెమ్మది కలిగింది. ఆయన దగ్గరికి వెళ్ళి ఇంక నేను ప్రార్థన చేయటం ప్రారంభించాను. ఆయన చెప్పినట్టుగానే ప్రార్థన చేసి అలాగే నేను వాక్యాన్ని చదవటానికి నాకు చదువు లేదండి. 1వ క్లాసు నేను జాయిన్ అయినప్పుడే నాకు పక్షవాతం వచ్చింది. 6 నెలలు నేను బడికి వెళ్ళలేదు. దాని కారణంగా నాకు 1వ క్లాసులోనే సగంలోనే ఆగిపోయింది నా చదువు. నా పేరు తీసేశారండి. ఇంక మా నాన్నగారు నన్ను కూడా పెట్టుకుండి కిరాణా షాపులో నాకు కూడా పెట్టుకుని నన్ను తిప్పుతూ ఉండేవారు. మా నాన్నగారు ఇంటి దగ్గర నాకు గుణింతాలు, ఇంగ్లీషు, ఏబిసిడీ అని నేర్పడం వల్ల అప్పుడప్పుడు కొంచెం నేర్చుకునేదా, కొంచెం అలా వదిలేశాను. అయితే నాకంటూ ఒక పేరు, స్కూల్లో నాకంటూ ఒక పేరు, ఒక 5వ క్లాస్ కానీ, ఒక 7th కానీ, 10th కానీ నాకు లేదండి. అట్లాగే నా చదువు అలాగా పాడైపోయింది. అట్లా మా నాన్నగారు కూడా ఆయన కూడా విగ్రహారాధకుడు బాగానే. ఆయన పోలికలో నేను కూడా చాలా 1 సంవత్సరానికి 3 సార్లు
3 సార్లు తలొచ్చేవాడినండి. తిరుపతి అయితే, అన్నవరం అయితే, విజయవాడ అయితే, అప్పలపల్లి అయితే. ఇలాగా సంవత్సరానికి 3 సార్లు తలొచ్చేవాడిని. ఇంత వస్తే మళ్ళీ అమ్మటిని ఏదో గుడికి వెళ్ళొచ్చేవాడిని. చాలా నిష్ఠగా ఉండేవాడిని, చాలా భక్తిగా ఉండేవాడిని. అయితే ఇంత నిష్ఠగా భక్తిగా ఉండేవాడిని, నా జీవితంలో పాపం ఎంటర్ అయ్యి మొత్తం అంతా అది నాకు చాలా జీవితాన్ని అతాకుతలంగా చేసి పడేసింది. అప్పుడు ఎలాగా నేను లేవాలి, ఎలా లేవాలని నేను ఏడుస్తున్నప్పుడు నవరత్న సేవకులు వచ్చి నాకు చెప్పడం జరిగింది. దాని కారణంగా నేను దేవుళ్ళలోకి వెళ్ళటం జరిగింది. దీన్ని బలవంతంగా నాకు ఎవరు బాప్తిసం లేదు. నేను బలవంతంగా నాకు బాప్తిసం లేదు, లేకపోతే ఏదో చెప్తే నేను ఇవ్వలేదు. స్వయంగా నేను ఈ శివపురాణం, కృష్ణ పురాణం, మార్కండేయ పురాణం, మహాభారతం, రామాయణం ఎలా తెలుసుకున్నానో బైబిల్ కూడా, ఈ పరిశుద్ధ గ్రంథాన్ని కూడా అలాగే తెలుసుకున్నాక నేను వీళ్ళందరూ చుట్టూ తిరిగాను. ఏంటి, ఈ పాపాలన్నీ మానాలి, నాకు సహాయం చేయండి, నాకు డబ్బులు వద్దు, ఈ పాపం నుంచి నన్ను బయట లాగమని నేను ఆ గుళ్ళోకి వెళ్ళి, ఆ దేవత గుళ్ళోకి వెళ్ళి, శివాలయంలోకి వెళ్ళి పట్టుకుండి ఏడ్చిన రోజులు ఉన్నాయండి. చాలా భయంకరమైన పాపంలో పడిపోయాను. అయితే యేసుప్రభు దగ్గరికి వెళ్ళాక, యేసుప్రభు వారు మాటలు విన్నాక నాలో ఒక మంచి మార్పు వచ్చిందండి. తక్షణమే నా నుంచి అన్నీ ఎగిరిపోయాయి. అట్లా దేవుడు అద్భుతంగా నన్ను నేను ఎలాగైతే అనుకున్నాను, నా మనసులో ఎలాగైతే అనుకున్నానో పరిశుద్ధంగా ఉండాలి, నేను తెల్ల బట్టలు వేసుకుండి మంచిగా అందరూ కనిపించేవాడిని, అలాగే నా హృదయం కూడా మంచిగా ఉండాలని కోరుకునేవాను. కానీ అది నా వల్ల ఇది కాదు. అయితే యేసుప్రభు దగ్గరికి వెళ్ళాక యేసుప్రభు వారు ఆయన నాకు మొట్టమొదటిగా ఇచ్చిందంటే పరిశుద్ధత. ఆయన మొదటగా నాకు ఇచ్చింది పరిశుద్ధత అనేది నాకు ఇచ్చాడు. నేను చాలా ఘోర పాపి. నా సాక్ష్యం నిజంగా చెప్పాలంటే నన్ను చాలామంది చంపుతారు, అసహించుకుంటారు. అటువంటి ఘోర పాపి నేను. అయితే దేవుని మహాప్రేమతో కొన్నేమి చెప్తున్నాను, కొన్ని చెప్పకూడదు, కొన్నేమి చెప్తున్నాను, కొన్ని చెప్పడం లేదు. అయితే దేవుడు నన్ను పట్టుకున్న శక్తులు అంత హీనాతిహీనంగా నన్ను కిందకి లాక్కెళ్ళి నా జీవితం మీద నాకే విరక్తి కలిగేలాగా, నా జీవితం మీద నాకే భయంకరమైన అసేపుట్లాగా నా చేత ఇవి చేపించాయండి. అయితే యేసుప్రభు వారి మాటికి నేను ఎప్పుడైతే ఆయన ప్రేమించానో, ఎప్పుడైతే నేను ఆయన సన్నిధికి వెళ్ళానో, ఆయన దగ్గర నుంచి నాకేమవుతుందంటే పరిశుద్ధత వచ్చిందండి. పరిశుద్ధత నాకు చాలా ఆశ్చర్యం వేసింది. నేను దేన్ని జయించలేకపోతున్నానో, కొన్ని సంవత్సరాలు దాని వరకు తిరిగి అలసిపోయి ఎన్నో డబ్బులు వారు పంతులను వారు నాకు ఈ యజ్ఞం చేయాలి, దీనికి ఎంత ఖర్చు అవుతుంది, అయితే హోమం చేయాలి, ఎంత ఖర్చు అవుతుంది, మాకు ఇన్ని పరికరాలు ఇవన్నీ చెప్పేవారు. ధాన్యాలు, ఇంకా పప్పులు, ఉప్పులు చెప్పేవారు. నేనేం అబద్ధం చెప్పట్లేదండి, వాళ్ళు చెప్పింది చెప్తున్నాను. ఈరోజు నేను కూడా సేవకులకు చాలా ఇచ్చాను. ప్రభు నమ్ముకున్న సేవకులకు నేను చాలా ఇచ్చాను. నేను సభలు కూడా లక్షలాది రూపాయలు పెట్టి చేశాను. నేను డబ్బు కోసం చెప్పట్లేదు, అది జరిగింది చెప్తున్నాను. అలా పంతుల్లో వారు అడిగేవారు, ఇచ్చేవాడిని. కానీ ఎక్కడ ఎటువంటి సమాధానం లేదు, ఎటువంటి పవిత్రత లేదు, ఎటువంటి నాకు నెమ్మది లేదండి. ఎప్పుడైతే యేసయ్యని తెలుసుకున్నానో, ఆయన దగ్గరికి వెళ్ళి మోకరించి ప్రార్థన చేసి ఒక వారం రోజులనే నా జీవితంలో గొప్ప మార్పు కలిగిందండి. అవన్నీ, ఆ చెడు అలవాట్లన్నీ ఎగిరిపోయినవి. ఇంకా నా జీవితంలో గొప్ప సమాధానం కలిగింది. నా పెళ్ళైన సంవత్సరంలో నాకు భయంకరమైన కరువు వచ్చింది. మా వ్యాపారం అంతా కూడా పాడైపోయింది. పెళ్ళి చేసినప్పుడు నా భార్యకి వాళ్ళు మంచి వ్యాపారం ఉంది, మంచి ఇల్లు ఉందని చేశారు. తర్వాత నా భార్య పాపం చాలా బాధపడేది, చాలా మంచిది ఆవిడ. నేను కూడా ఆయన్ని అలవాట్లన్నీ మానుకున్నాక, సరే నేను ఇంకా అప్పుల్లో ఉన్నాను కదా, ఇంకా ఈ అప్పులో నన్ను వదలలేదు, ఈ పాపాలు కూడా చనిపోదాం నాకు నిర్ణయం తీసుకున్నాను. చనిపోదాం నేను తీసుకున్నప్పటికి మళ్ళీ ఒక బాటిల్ కూడా కొనుక్కున్నాను. మళ్ళీ నాకు బాధ కలిగి, చనిపోతే ఆవిడకి ఎవరు చూస్తారు, డబ్బు అంత ఇచ్చారు, నన్ను నమ్మి వచ్చింది, మళ్ళీ ఆవిడని నేను ఒంటరిగా చేయాలి అని అలాగే వాటిని బాటిల్ పాడేశాను. అయితే యేసయ్య నమ్ముకున్నాక నన్ను దేవుడు మంచిగా నా వర్క్ని వృద్ధి చేయటం జరిగింది. తర్వాత ఇలాగ జరుగుతుంది. అలాగే నేను చాలామందికి సువార్త చెప్తూ ఉండేవాడిని. అయితే ఇది
వేరొక రీతిగా కాదు, కానీ యేసుక్రీస్తులో ఏముందంటే నేను బాగా గమనించేది ఏంటంటే పరిశుద్ధత ఉంది. 2 ఆయనలో జీవం ఉంది. పరిశుద్ధత, జీవం. 3 ఆయనలో మంచి ప్రేమ ఉందండి. ఈ మూడింటిని నేను బాగా అనుభవించాను. ఆయన ప్రేమని, ఆయన పరిశుద్ధతను, ఆయన యొక్క జీవాన్ని నేను అంగీకరించానండి. అప్పుడు ఇంకా నాకు ఈ మందిరానికి వెళ్తున్నాను, వారు చెప్తున్నా కానీ నాకు అర్థం కావట్లేదు ఈ వాక్యాలు. కొద్ది రోజులు అర్థమైంది కానీ నాకు బైబిల్ చదవడానికి నాకు దగ్గర చదువులేదు ప్రభా, నేను ఎలాగా ఏంటని అడిగితే అప్పుడు పాస్టర్ గారు అన్నాడు, కానీ అయ్యా నాకు అర్థం కావట్లేదు కొన్ని, ఏం చేయమంటావు అంటే ఓ పని చేయండి, మీరు ప్రార్థన చేయమని చెప్పారు పాస్టర్ గారు. సరే అప్పుడు ఆ మాట విని నేను మోకాళ్ళ మీద ఉండి ఇంకా ప్రేయర్ చేయటం ప్రారంభించాను, ప్రార్థన చేయటం. అలాగా ఒక నెల 15 రోజులు నేను ప్రార్థన చేయడం ప్రారంభించాను. అప్పుడు 3 వ్యక్తులు వచ్చి నన్ను పడుకున్నాను, వాళ్ళు వస్తున్నారు, గమ్మున లెగిశాను. ఒక వైట్ పేపర్ తెచ్చారండి వాళ్ళు, ఏదో భాషలో రాశారు వాళ్ళు. ఆ భాష చెప్తున్నారు, నేను కూడా అదే భాషలో మాట్లాడాను. అక్కడి నుంచి నాకు ప్రతీది కూడా అర్థం అవటం. బైబిల్ ఎప్పుడో నేను చదివాను, నాకు మొత్తం బైబిల్ అంతా తెలుసు అని ఆ బైబిల్ వారు చెప్పాకే నాకు చాలా ధైర్యం వచ్చింది. నాకు చాలా ధైర్యం వచ్చి చక్కగా అప్పుడు నేను ఆ బైబిల్ని చదవటం, దేవుని దయతో ఒక నెల 15 రోజులు చదవటంలో, ప్రార్థన చేయటంలో చదవటం నాకు వచ్చింది. అద్భుతంగా నాకు చదువు 1వ క్లాస్ నేను ఫెయిల్ అయిపోయాను. అంటే నాకు ఒంట్లో బాగోపోవటం వల్ల నేను చదవలేదు ఇంకా. అలాగా ఇంకా మేము ఉండి దేవుణ్ణి ప్రేమించి ఆ రకంగా మేము దేవుణ్ణి చాలా నిష్టగా మేము కొలుసుకున్నామండి. నా భార్యని అడిగాను, మరి మనం ప్రభువుని నమ్ముకుందాం ఇద్దరం కలిసి అంటే, మీరు వెళ్ళండి నేను రానందండి ఆవిడ. అలా కాదమ్మా, మనం ఇద్దరం ఒక పడలో ఉంటే బాగుంటుంది కదా, నువ్వో దేవుడు నేనో దేవుడు అంటే బాగోదు కదా. అయినా మనం చూసా కదా, నా చిన్నప్పటి నుంచి ఎంతో నేను భక్తిగా ఉండి నేను ఎన్నో రకాలుగా వీళ్ళకి వ్రతాలు పూజలు ఎన్నెన్నో చేశాను. నేను మరి వాళ్ళగా వీళ్ళగా నేను అన్యాయం అక్రమం చేయడం నాకు తెలియదు, నాకు తెలియదు మరి అక్రమం చేయటం, అన్యాయంగా దోపిడీలు చేయటం, లేకపోతే ధనం లాక్కోవడం నాకు తెలియదు. నేను ఎవరికి అచ్చులేను నేను. కాబట్టి నాకు కావాల్సిన క్వాలిటీస్, నాకు కావాల్సిన విధానం అంతా కూడా యేసు ప్రభువులో కనపడుతుంది నాకు. ఆయన నీతిమంతుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన ప్రేమించేవాడు, యథార్థవంతుడు. కాబట్టి ఇటువంటి గుణాలు నేను ఉన్నాయి కాబట్టి నాకు చాలా యేసు ప్రభు నిజమైన దేవుడిని నన్ను నమ్మానమ్మా అంటే, ఇప్పుడు నా భార్య నా మాట విని మొత్తం మీద అలా తీసుకోవడం జరిగింది. ఇప్పుడు అది జరిగి 26 సంవత్సరాలు అవుతుందని జరిగి. అప్పుడు మా భార్య గారు జరిగి 20 సంవత్సరాలు అవుతుంది. వారి బంధువులు తిట్టారు, మా బంధువులు కూడా తిట్టారు, మా గ్రామస్తులు కూడా నన్ను చాలామంది తిట్టారండి. నువ్వు ఎందుకు నమ్ముకున్నావు, ఈ అంటరాన్ని దేవుణ్ణి నమ్ముకుంటే ఇక్కడ కూడలు పెడుతున్నావు, అందరినీ మార్చేస్తున్నావు అని మా గ్రామస్తులు ఎవరండి, మా ఫ్రెండ్స్ కూడా కొంతమంది మాట్లాడారు. మా బంధువులు అయితే కొట్టడానికి వచ్చి పాస్టర్ గారిని కూడా కొట్టకు వచ్చారు. మా అమ్మ నా డాడీ వద్దకు కూడా కొంతమంది మమ్మల్ని ఆశ్రయించుకున్నారు. మా గ్రామ పెద్దలు కూడా ఆశ్రయించుకున్నారు. అయితే నేను ఎవరిని మోసం చేయలేదు, నేను ఎవరిని చెడపలేదు, నేను ఎవరిని కూడా అన్యాయంగా నేను చేయలేదు. నేను యేసయ్యని నమ్ముకున్నాను, నేను చక్కగా నేను పవిత్రంగా ఉన్నాను. ఎందుకంటే నాకు ఏం కావాలని నేను ప్రభువుని నేను నమ్ముకుని తెలుసుకున్నానండి. ఇలాగా ఉండగా నాకు మా పెద్ద అబ్బాయి పుట్టాడండి. ఆయన పేరు నాకు అప్పుడు పేరు కూడా పెట్టడం తెలియదు. ఆ పాస్టర్ గారు కూటానికి వచ్చి మా పిలితో వచ్చారు. ఆయన వచ్చి మాకు మా పెద్ద అబ్బాయికి ఒక 3 నెలలని పేరు పెట్టాడు. ప్రేమ కుమార్ అని పెట్టాడు పేరు. మాకు తెలియదు, ఆయన పెట్టాడండి. ఆయన పుట్టిన తర్వాత నాకు హార్ట్ స్ట్రోక్ రావటం ప్రారంభమైంది. గుండెలో ఇంకా బాగా భయంకరమైన గుణపం కూర్చున్నట్టుగానే హార్ట్ స్ట్రోక్ బయలుదేరింది. అదే గుండెపోటుతో మా ఊర్లో 4-3 చనిపోయారండి. చనిపోతే నేను అట్లాగా నాకు అర్థమయ్యేది కాదు. నా దగ్గర డబ్బులు ఉండేవి కావు. నాకు చాలా లేములోకి వెళ్ళిపోయాను. అలాగే పట్టుకోండి ప్రభా ఎందుకు ఇలా వస్తుందని అలాగే పట్టుకుంటూ ప్రార్థన చేస్తూ ఉంటున్నామని. ఓ రోజుని యేసుక్రీస్తు వారు నేను ప్రార్థన చేసుకుంటుంటే ఆయన వచ్చి నా 2 భుజాలు తాకారు. 2 భుజాలు ముట్టుకుండి తాకి ఇంకేం కాదు భయపడకు నా కుమారుడని అని చెప్పారు ఆయన. అలాగే నేను చూసినప్పుడు ఎవరు లేరు, ఒక్కనే ఉన్నాను. నేను పండుకున్నాక ఆయన మళ్ళీ కల్లాగా వచ్చి చెప్పాడు అంటే, ఇలాగేంటి
నేను ముట్టుకున్నాను, నీకేం కాదు, భయపడకని. అప్పుడు నా స్థితి ఏంటంటే ఒక 100 రూపాయలు కూడా లేని స్థితి నా స్థితి అండి. ఒక 100 రూపాయలు కూడా లేని నా స్థితి. నేను చాలా అజ్ఞానంగా ఉన్నాను. ఓన్లీ భక్తి ఒకటి నేర్చుకున్నాను తప్ప ఇంకా నాకు అసలు ఏం అర్థం కావట్లేదు. అయితే అలాగా అది ముట్టుకున్నారు ప్రభు. అలాగా అప్పుడప్పుడు వస్తానే ఉండేది. సేవకులు కూడా చెప్తాను, గుండెల్లో కూడా వస్తుంది అయ్యగారు అని చెప్తూ ఉన్నామని. కొంతమంది నవ్వేవారు, కొంతమంది ఏమో ప్రార్థన చేసేవారండి. అయితే అలాగా 2025 నాటికి నాకు హార్ట్ పెయిన్ వచ్చిందండి. ఇలా ఉదయాన్నే నేను పొద్దుటే నేను లేచి ముఖం కడుక్కొని టిఫిన్ తిందామని స్నానం చేస్తుంటే కానీ ఎందుకో పెయిన్ వచ్చి ఇంక పడిపోయాను. పడిపోవటం కానీ హాల్లో ఇంక గరగర తిరిగి పడిపోయానండి. పడిపోతే అప్పుడు ఈ గుండు చనిపోయానంటండి. చనిపోతే అప్పుడు ఒక పావు గంటకి డాక్టర్ గారు వచ్చి గట్టిగా నొక్కడం వల్ల అప్పుడు మళ్ళీ గుండు ప్రెస్ అయ్యి మళ్ళీ మొత్తం మీద కొంచెం ఊపిరి వచ్చిందండి. అప్పుడు గబగబా ఆమె పేరుడిపేటలో శ్రీహరి హాస్పిటల్ తీసుకెళ్ళి ఒక ట్యాబ్లెట్ వేశారు, ఆక్సిజన్ పెట్టారు. అది నాకేమో ఇబ్బంది కూడా తీసాను. 2000 ఇచ్చుకున్నారండి వాళ్ళు. మళ్ళీ అక్కడికి ఏముంచి కిమ్స్ తీసుకెళ్ళండి. కిమ్స్లో అయితే అది ఇక్కడ ఇమ్యూనోగ్రాఫ్ పెడతారు కదా, అది పెట్టి చూసినప్పుడు గుండె ఇలా ఉంటుందండి. ఆ వైర్ తెగిపోయి ఇలాగా ఆ వైర్ తెగిపోయి ఆడేస్తుందండి. అది గంటలో ఈయనకి ఆపరేషన్ చేయాలి, లేకపోతే బ్రతకలని చెప్పారు. అలాగా మొత్తం మీద మా పెద్ద అబ్బాయి ప్రేమ్ కుమార్ విజయవాడలో ఉన్నాడు. ఆయన అక్కడ వద్దు, డాడీని రాజమండ్రి బొల్లేని తీసుకొచ్చామని చెప్పారు. రాజమండ్రి కూడా వెళ్ళరని చెప్పారు. అలాగే నాకు బొమ్మూరులోను కడుపులంకలో కూడా నాకు మరీ పెయిన్ వచ్చింది. నేను చెప్పాను పాస్టర్ గారికి, విశ్వాసం చెప్పాను, ఏమో ఉంటాను లేకపోతే లేదు, జాగ్రత్త అని చెప్పానండి. అయితే ఆ సమయంలో నేను అభిషేకంతో నింపబడటం, నా గుండె మళ్ళీ రికవర్ అవి అలాగే జాగ్రత్తగా ఉంది. మొత్తం మీద రాజమండ్రి తీసుకెళ్ళామండి. రాజమండ్రి తీసుకెళ్ళి అక్కడ ఒక 2 days నన్ను వారు ఆపరేషన్లు పెట్టించి ఆ 3 రోజుని వాళ్ళు బైపాస్ ఆపరేషన్ చేశారు. చేసి మొత్తం నన్ను బ్రతికించారు. ఆపరేషన్ చేసిన తర్వాత 4వ రోజున కూర్చుని అలాగే బాధపడుతుంటే యేసుప్రభు గారు వచ్చారు నా దగ్గరికి. వచ్చి నా దగ్గరికి వచ్చి ఆయన కన్నీళ్ళతో ఏడుస్తున్నారు. ఆ ఏడుపు శబ్దం వినపడుతుంది. శబ్దం వినపడుతున్నప్పుడు ఏంటి ప్రభా మీరు ఇలాగా ఏడుతున్నారని అడిగానండి. అడిగితే ఆయన, నా గాయాల్లో నువ్వు కూడా కొంచెం గాయాన్ని, కొంచెం శ్రమ నువ్వు పొందుకున్నావని అన్నాడు ఆయన. నాకు ఆ విషయం అర్థమైంది కానీ నాకు ఎందుకంటే లోపల ఎముకలు హార్ట్ ఆపరేషన్ ఇక్కడ చేరుతారండి. స్కిన్ చేరుతారు, ఎముకలు కూడా చేరుతారండి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు నరం కూడా తీస్తారు. అదంతా చాలా భయంకరమైన బాధగా ఉంటుంది. ఇంచుమించు ఒక 6 రోజులు చాలా భయంకరమైన బాధ అనిపించాను. అయితే దేవుడు అద్భుత రీతిగా దేవుడు మరి నన్ను స్వస్థపరిచారు. రూపాయి ఖర్చు లేకుండా దేవుడి దేవల్ల నాకు ఆపరేషన్ చేసి నన్ను 15 రోజులకే ఇంటికి పంపించారు. నేను దేవుడి దగ్గర అడిగి ఏడ్చాను. 3వ వారంలో నేను వాక్యం చెప్పడం ప్రారంభించానండి. అలా మొత్తం మీద వాక్యం చెప్తూ ఇప్పటి వరకు చాలా అద్భుతంగా దేవుడు శక్తిని బలమును అంతా రికవరీస్ అంతా బాగుందండి. అలాగే నా భార్యకి చేతబడి చేయడం జరిగింది. ఆ చేతబడి ప్రభావం వల్ల నా భార్యకి 8 రోగాలు వచ్చాయండి. మొత్తం లివరు, కిడ్నీలు, కరోనా, మొత్తం 8 రోగాలు వచ్చాయి. పచ్చకాముళ్ళు, ఇలా 8 రోగాలు రావటం వల్ల రాజమండ్రి డెల్టా హాస్పిటల్ పెట్టామండి. అప్పటికే ఇంచుమించు 4,50,000 అయిందండి. అప్పటికి డాక్టర్ గారు అన్నారు, ఇవి మేము చేస్తున్నాం కానీ తగ్గట్లేదు, ఏదైనా హాస్పిటల్కి తీసుకెళ్ళమని చెప్పాడండి. నాకు చాలా బాధ కలిగి నేను మెట్ల దగ్గర ఏడ్చాను. ప్రభా ఇప్పటికే 4,50,000 అంట, తర్వాత ఎక్కడ తీసుకెళ్ళిన ప్రభాని ముట్టుకుంటే రెప్పపాట్లో నా భార్య బతుకుతుంది కదా ప్రభా అని మెట్ల దగ్గర కూర్చుని ఏడ్చాను. రాత్రి ఏడుస్తూ ఉంటే అప్పుడు మొత్తం మీద ఏడుతుంటే మొత్తం మీద ఏంటి అప్పుడు యేసుప్రభు వారు స్వరం వినిపించినాను. భయపడకు, నేను స్వస్థపరుతానని చెప్పాడు దేవుడు. ఆ రాత్రే 2 వ్యక్తులు అదే వయసులో చనిపోయారండి. నా భార్య అలా ఉందని చూడటానికి నేను లోపల రూమ్లోకి వెళ్తే చాలా నీరసంగా ఉండి చాలా భయంకరంగా ఇక్కడ మొత్తం అంతా కూడా బాడీ అంతా కూడా పెట్టి చాలా వైద్యం చేస్తున్నారు. అప్పుడు ఏంటమ్మా అంటే, నేను బ్రతకను, ఇంకా నాకు టైం అయిపోయింది, నేను వెళ్ళిపోతున్నాను, పిల్లలు జాగ్రత్త అంటాం. కానీ నాకు చాలా బాధ కలిగి లోపల కోపం వచ్చింది. నా చిన్న అబ్బాయి ఓసాన్ అయితే మటుకు ఏడ్చాడు పట్టుకుండి. మా ఆత్మీయ బిడ్డలు శిరీష, వాణి అని ఉంటారు,
వారు కూడా ఉండేవారు. అయితే ఆ వేళ వాళ్ళు ఇంటికి వెళ్ళారు. మేము ఇంక మా చిన్న అబ్బాయి ఉండటం వల్ల భయక్రాంతులు అయిపోయాం మేము. చాలా భయం వేసింది. అప్పుడు నాకు కోపం వచ్చి, ప్రభా ఇప్పుడు చూడు ఎలా మాట్లాడుతుందో, ఈ దెయ్యాన్ని బంధించండి, నాకు నా భార్య కావాలి ప్రభా అని డాక్టర్ల ముందే అలా నేను అడిగి నేను అక్కడి నుంచి ప్రార్థన చేయడం ప్రారంభించాను. ఇలాగా కళ్ళు మీద, నోటి మీద, ముక్కు మీద, గుండెల మీద అలా ప్రార్థన చేయగా అద్భుత రీతిగా దేవుడు ఏంటంటే మరి అద్భుత రీతిగా దేవుడు ఆమెని అభిషేకంతో బలంగా ప్రార్థించానండి. చేసి ఆ నెత్తి మీద అని చెప్పి ₹1 బిళ్ళ అంత వెలుగుగా పుట్టింది ఇక్కడ. అప్పుడు అమ్మటినే మరి మద్దారుపేట ఎస్ గాబ్రలయ్య గారు, మా పాస్టర్ గారు, ఆత్మీయ తండ్రి, ఆయన ఫోన్ చేసినప్పుడు ఆయన కూడా ఫోన్ అమ్మటిని ఎత్తి ఆయన మొత్తం ప్రార్థన చేశారు. గంట పైన ప్రార్థించారండి. గంట పైన ప్రార్థించాక ముఖం అంతా తెజరెళ్ళి ఆ మరణదూత ఆ యొక్క చేతబడి శక్తులన్నీ బయటికి పోయాయండి. ఆ మధ్యాహ్నమే నా భార్య అని వారు అన్నీ చేసి కూర్చోబెట్టారండి. ఆ రకంగా దేవుడు నా భార్య నన్ను కూడా బ్రతికించారు. లేకపోతే అమలాపురం వెంకన్న బాబు గుడిలో ఒక బ్రదర్ ఉంటారు. ఆయన గుమస్తా అంట. నేను అమలాపురం వెంకన్న బాబు గుడి ఉత్తర సీని గారని డిస్వయల్ సామాన్లు కొంటాడు ఆయన, మోటార్ బైకులు. వాళ్ళు కజిన్ అంట, ఆయన బ్రదర్ అంట. ఆయన ఇంటికి వెళ్ళి వారి ఇంటికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉంటానండి. అయితే ఆయన హార్ట్ స్ట్రోక్ వచ్చి పడిపోయి అందరూ ఆయన సొంగలు కారుతూ ఉంటే అందరూ కూడా అంబులెన్స్ పిలుతున్నారు, అందరూ చూస్తున్నారు. నేను అప్పుడు ఆయన్ని దగ్గరికి వెళ్ళి అయ్యా ప్రార్థన చేయమన్నారండి. ప్రార్థన చేసి ఆమె చెప్పాను. ఎమ్మటిని ఆయన లేచి కూర్చున్నాడండి. కూర్చుని చాలా బాగుందండి అని చెప్పాడు ఆయన. అలాగనే మా ఊర్లో కూడా మరి ఇంచుమించు ఒక 4-5 మరణించారండి. నా కళ్ళ ముందే మరణిస్తే వెళ్ళి బలంగా ప్రార్థించినప్పుడు మళ్ళీ వారు ప్రాణం తెచ్చుకోండి తిరిగి బ్రతకటం కూడా జరిగింది. మరొక సహోదరి 6 సంవత్సరాల పిల్లండి ఆవిడ. ఈ గుమ్మం దగ్గర కట్ట ఉంటుందండి, తాప్ మేస్త్రి సరిగ్గా కట్టలేదు అది. ఆ కట్ట ఆ అమ్మాయి మీద పడిపోయి ఇక్కడ మొత్తం ముఖం అంతా కూడా ఎముకలన్నీ గుచ్చుకుపోయి ఆమె మా చేతిలోనే 1 గంటన్నర సేపులో చనిపోయిందని. అప్పుడు భయంకర వర్షం కురుతుందండి. ఆ తల్లిగారు భయంకరంగా దొల్లి ఏడుస్తుంటే నేను ఏడ్చాను. ప్రభా ఏంటి, నేను పేరు పెట్టాను బిడ్డకి బ్లెస్ అని, ఏంటి ప్రభా ఇలా చేస్తామనంటే, ఏం బాధపడకు, నేను మళ్ళా పంపుతాను ఆ బిడ్డని వెళ్ళి చెప్పమన్నారండి. అప్పుడు నేను మొత్తం మీద ఆ అమ్మాయి ఏడుస్తుంటే అందరిలోకి వెళ్ళి, నువ్వు ఏడొద్దమ్మ చచ్చిపోయి, నీకు దేవుడు మళ్ళీ ఇస్తాను చెప్తున్నాడు నీ అమ్మాయిని అని చెప్పడం జరిగింది. అందరూ కూడా అందరూ అదొక రకంగా మాట్లాడారండి. చచ్చిపోయిన పిల్ల, వీడికి ఆపరేషన్ అయిపోయింది, 6 సంవత్సరాలు అవుతుంది, మళ్ళీ ఇవ్వటం ఏంటి అలా మాట్లాడుతున్నాడు చూడని అందరూ అనుకున్నారండి. అయితే దేవుని మహాప్రేమతో ఆ అమ్మాయి డబ్బులు దాచుకోండి, మళ్ళీ తిరిగి ఆపరేషన్ చేయించుకోండి. మళ్ళీ వారు 1 సంవత్సరంలోనే మళ్ళీ గర్భవతి అయింది ఆవిడ. మళ్ళీ ఆ ఆత్మ చెప్పాడు దేవుడు, అదే ఆత్మ దేవుడు మళ్ళీ పంపించాడు. ఇప్పుడు 3వ సంవత్సరం అమ్మాయికి బ్లెస్ అని మా ఇంట్లో ఉంటుంది, మాతోనే ఉంటుంది. అయితే ఇలాగా దేవుడు చాలా చేతబడి శక్తులు, దెయ్యాలు, ఇంకా చాలా మరణించిన వారిని కూడా దేవుడు ఒక 4-5 బ్రతికించారండి. ఇంకా నా జీవితంలో చెప్పాలంటే చాలా మెరకలు ఎన్నో నా జీవితంలో జరిగాయండి. నాకు ఒక దగ్గు వచ్చిందండి. ఆ దగ్గులో 40 రోజులు దగ్గాను నేను, రాత్రి పగలు. అంటే నాదేంటంటే ఏదో ఒక దేవుని నమ్ముకున్నాం కదా, ఏదో అనుకోవడం కాదు, కానీ ఎక్కడో జరగటం కాదు, ఇక్కడ జరగాలని ఒక కోరిక నాది. దేవుడు ఎవరిని ముట్టుకున్నాడు, వారిని ముట్టుకున్నాను అంటున్నారు కదా, మనల్ని ముట్టుకోవాలి కదా, అదే దేవుని మనం కూడా ఆరాధన చేస్తున్నాం కదా అని నాకు చాలా ఒక పౌరుషంగా ఉండి 40 రోజులు దగ్గుతున్నప్పుడు చాలామంది చుట్టుపక్కల అందరూ కూడా నన్ను అడిగేవారండి, ఏంటి నువ్వు అలా దగ్గుతున్నావు, గుండెలు పేలిపోతాయి అని అడిగేవారు. మా అన్నయ్య గారు, మా అమ్మగారు కూడా బాధపడి బిళ్ళలు వేసుకోవట్లేదు అని వారు కూడా బాధపడేవారు. నేను బిళ్ళలు వేసుకున్నాను కాదు, అబద్ధం ఆడవాడిని వేసుకున్నానని. ఒక 4 ఇళ్ళు కిందట కూడా చెప్పేవారు, అలా దగ్గుతున్నావు కదా, అది మంచిది కదా అని. అలా అన్నప్పుడు దేవుడు అద్భుత రీతిగా వచ్చి ఇంత ఇంజక్షన్ అయినా నా చేతికి పడుకున్న వ్యక్తిని పట్టుకుని ఇంజక్షన్ వేశాడు. ఆ తక్షణమే నాకు అది ఏమంటే ఆ దగ్గు తగ్గడం జరిగింది. ఇంకా చాలా అద్భుతాలు, నాకైతే చాలా మరణాలు నన్ను ఎక్కువగా వెంబడిస్తూ ఉండేవి.
అయితే దేవుడు అలాగా నాకు ఒక షాప్ ఇచ్చాడు అమలాపురాన్ని. రోజుకి నా జీవితం ఎంతంటే 5,000, 7,000, 9,000, 10,000 అండి. తప్పితే 2,000 పైన కానీ కింద ఉండదు కాదు. అంత విస్తారంగా నేను షాప్ పెట్టుకుంటే నా వర్క్షాప్లో 4 వర్కర్స్ ఉండేవారు. అలా చేసుకుంటూ ఉండేవాడిని. ఈలోగట దేవుడు నేను సభలు పెట్టానండి. మన వాళ్ళతో 2003లో సభలు పెట్టాను. ఆ సభలకి 3,000 జనం వచ్చారు. 38 మంది రక్షించబడ్డారండి. అలాగే ది పెంతెకోస్తు కూడా 2006లో సభలు పెట్టాను. వారు కూడా అప్పుడు చాలామంది రక్షించబడ్డారు. అలాగా సభలు పెట్టి ఇంకా దేవుడి పని చాలా బలంగా చేస్తూ ఉండేవాడిని. నేను ఏ జబ్బుతో వెళ్ళానో, ఏ అప్పుతో వెళ్ళానో, ఏ దారిద్ర్యంతో వెళ్ళానో, ఏ భయంతో వెళ్ళానో అవన్నీ దేవుడు దూరపరిచాడు. నెమ్మదిపరిచి సమాధానంగా నన్ను ఆస్వాదించి దేవుడు నన్ను ఆయన కృపతో నిలబెట్టుకున్నాడు. ఆ తర్వాత సేవ చేయమని నాకు 2002లో పిలిపొస్తే, ప్రభా నేను ఇట్లేను, స్టౌట్ లేను, తర్వాత నన్ను గ్లామర్ని కాదు, నేను తెలుపు కాదు, తర్వాత ఏంటంటే నాకు చదువు లేదు ప్రభా, ఇది యథార్థమని మాట్లాడి నేను ఏదో చెప్పట్లేదు, నాకు జరిగింది చెప్తున్నాను. ఎందుకంటే సేవకులు అబద్ధం ఆడితే అది పనిచేయదు, దేవుడి బిడ్డలు అబద్ధం ఆడితే అది పనిచేయదు. లేకపోతే ఎవరో మెప్పించాలని, లేకపోతే ఎవరో బలవంతంగా మత మార్పు చేయాలని, ఇదేం కాదని కొంతమంది కొన్ని రకరకాలుగా సాక్ష్యాలు ఉంటుంటే చాలా వాళ్ళు మాటలు వాళ్ళ యొక్క ఏమంటారు చాలా ఇదిగా వారు పెడుతున్నారు. ఎందుకంటే ఈ యేసు ప్రభు యొక్క సాంగత్యం అంటే మనుషులతో కాదు, మరి అనకూడదు కానీ మోగ విగ్రహములు కాదండి. మనుషులతో కాదు, మోగ విగ్రహములు కాదు. సాక్ష్యం అంటే ఈ దేవుడు యేసుక్రీస్తు వారు నిజమైన దేవుడు. ఆయన పిలిస్తే పలికే దేవుడు. ఆయనంతా కూడా పరలోక రాజ్య సంబంధమైన కార్యాలు తప్ప భూ సంబంధమైన కావు. అయితే భూ సంబంధంగా మనకేం కావాలి? ఒక తండ్రిగా నా దగ్గర డబ్బులు లేవండి, జ్ఞానం లేదు, మరి ఎవరిని అడగమంటారు? ఎవరైనా ఇస్తారా డబ్బులు? చెప్పండి, ఎవరెవరు కదా? ఎవరైనా చేయగలరా? ఉచితంగా చేయగలరా? ఎవరు చేయరు కదా. నేను ఆరాధించే దేవుళ్ళు దేవతలు చేస్తాయి, నేను ఎందుకు వస్తాను వీటిలోకి? వాళ్ళ వల్ల అవ్వలేదు. నన్ను పవిత్రంగా చూడటం అవ్వలేదు, నా రోగాలు తగ్గించడం అవ్వలేదు, నాకు మనశ్శాంతిని ఇవ్వటం తెలియదు, నాకు అసలు నా జీవితంలో ఏమేమి లేకుండా కూడా చేశారండి. అయితే ఏమీ లేకుండా చేసి నన్ను అలాగా నిలబెట్టారు. అయితే యేసు ప్రభువు నాకు పవిత్రతనిచ్చారు, ప్రేమనిచ్చాడు, నాకు మరి చాలా మనశ్శాంతినిచ్చారు. ఇంకా యేసుక్రీస్తులో నాకు ఒక తండ్రిగా ఉండి నాకు మా నాన్నగారు నాకు ఎవరి ప్రేమలో చనిపోయేది నాకు లేరు. అయితే మా నాన్నగారిలాగే నాకు అన్నీ ఆయన ఏం కలుతుంది అన్నీ అలా ఇచ్చి దాన్ని దేవుడు నిలబెట్టుకున్నాడండి. అయితే ఇలాగా మరి చాలామంది ఏదో ఎటకారంగాను ఏదో ఒక ఏంటది ఏలాకోలంగా తీసుకుంటున్నారండి. ఎందుకంటే ఇప్పుడు అడిగింది ప్రజలను కాదు, ప్రజలను అడిగితే, నాయకులను అడిగితే మీరు చెప్పినట్టుగా మేము బాధపడవచ్చు. మేము అడిగింది దేవుణ్ణి, మేము అడిగింది నిజమైన దేవుణ్ణి, మేము నమ్ముకున్న దాన్ని నిజమైన దేవుణ్ణి, మేము ఆచరించేది నిజమైన దేవుణ్ణి, మేము ప్రకటించేది నిజమైన దేవుణ్ణి, మేము నిజమైన దేవుడి పని చేస్తున్నాం. ఒక తండ్రి తన కుమారుడికి ఏదైనా ఇవ్వగలడు. కడ్రాయర్ కొనాలి, షూట్ కొనాలి. కడ్రాయర్ కొనమని కడ్రాయర్ కూడా అని సిగ్గుపడతామండి. కడ్రాయర్ లేకపోతే అంత బాధ అండి. కడ్రాయర్ కొనాలన్నా తండ్రి కావాలి, షూట్ కొనాలన్నా తండ్రి కావాలి. అలాగా దేవుడు అది ఏమైనా చేయగలడు. నా శరీరంలో ఎన్నో వ్యాధులు ఉంటే అవన్నీ ఆయన తీసాడండి. నేను చాలామంది డాక్టర్లకి, పోలీసు వారికి, ఆయా శాఖల వారికి చాలామంది సువార్త ప్రకటించానండి. అయితే దేవుడు తండ్రి కాబట్టి అది చిన్నదైనా అది పెద్దదైనా చేయగలడు. దానికోసం ఏదో ఎటకారంగాను ఏదో కింద మనం చిత్రీకరించకూడదు. ఎందుకంటే ఈ లోకంలో మనం జీవించేది ఇది కొద్ది కాలమే. ఇది అంత ఏంటంటే కొద్ది కాలం. నువ్వు 100 కోట్లు సంపాదించుకో, లేకపోతే ఒకటి సర్వలోకం సంపాదించుకోండి, తన ప్రాణమును పోగొట్టుకుంటే ఏంటి ప్రయోజనం ఉందండి? అంటే అర్థం ఏంటి? సర్వలోకం సంపాదించుకోండి, రక్షణ అనే మార్గాన్ని తెలుసుకోకుండా నేను ప్రపంచాన్ని వెళ్ళాను, దేశాన్ని వెళ్ళాను, ఏదో చేశాను, ఆకాశంలో కనిపెట్టాను, భూమిలో కనిపెట్టాను, ఇవన్నీ వ్యర్థం. కావాలి, అన్నీ కావాలి, ఒక లోకరీతిగా మనకు కావాలి. మరి మన ఆత్మ ఎక్కడికి వెళ్తున్నది కావాలి కదా. కాబట్టి ఇది అద్భుతంగా అంటే నాకు దేవుడు మరి నాకు ఒక కరెంట్ కొట్టిందని. కరెంట్ కొట్టినప్పుడు ఇక్కడ నాకు ఇంకో వంకరగా చూడండి చెయ్య కరెంట్ కొట్టిందని. కొట్టాక పేషెంట్ ఆర్డర్ కలిసిపోయి పట్టేసుకున్నాను బాక్స్ని. అలాగా గిజగిజలాడిపోయి ఎవరు కానీ కాపాడలేదు.
అప్పుడు నా భార్య ఏడ్చి నా చేతున్న బాక్స్ బయట లాగి పడేసినాను. అప్పుడు అలాగ పడిపోయాను. మొత్తం అంతా నలిపెక్కిపోయినట్టండి. చెయ్యి కూడా కాలిపోయింది. ఇక్కడ దుమ్ము కనిపించింది. ఇక్కడ చచ్చిపోయినాను. చచ్చిపోతే అప్పుడు నేను నా దేవుని దగ్గరికి వెళ్ళానండి. దేవుని దగ్గరికి వెళ్తే అక్కడ ముగ్గురు కూర్చున్నారండి. డైనింగ్ చెట్లా ఉంది, ముగ్గురు కూర్చున్నారు. నాలుగో వ్యక్తికి ఎలాగే కూర్చున్నాను. ఇలాగెళ్ళి కూర్చున్నాను. కూర్చుని వాళ్ళతో ఏదో మాట్లాడుతున్నాను. ఇలాగా వాళ్ళతో సంభాషణ చేసి మాట్లాడుతుంటే ఏదో భాష అది సంభాషణ చేసి మాట్లాడుతుంటే మళ్ళీ ఆయన సరే ఓకే వెళ్ళండి అని ఇలా కొట్టి నన్ను పంపించినప్పుడు నేను పైకి లేచాను. అంతేనా తెలుసు. మళ్ళా వచ్చి కిందకు వచ్చిన నా దేహంలో పడ్డాను. లేచి లేవటంగానే యేసుప్రభు నన్ను పంపించారు. నేను యేసుతో మాట్లాడొచ్చానని చెప్పానండి. కాబట్టి యేసుప్రభు ఏదైనా చేయగలడు ఆయన. ఇప్పుడు నీ పిల్లలకి చూడండి, ఉన్నవాళ్ళు చాలామంది ఒక 50 లక్షలు పెట్టి బంగారంతో ఏదైనా కొనగలరు. అదే ఒక 5 రూపాయలు పెట్టి చాక్లెట్ కూడా కొనగలరు. అలాగా దేవుడు మనకి ఏదైనా చేయగలడు. అంతేగాని అది వారికి అనుభవాలు ఏంటంటే దేవుడికి మాకు అనుభవాలు. దీన్ని ఎటకారంగా తీసుకోవడానికి ఏదో రకంగా తీసుకోవడానికి ఇదేం కాదు. లేకపోతే ఈ యొక్క విధానాన్ని చాలామంది ఆయా రీతులుగా వారు దీన్ని చిత్రీకరించుకుని చెప్తున్నారు. అది చాలా శ్రమ. ఎందుకంటే దేవుడు ఆయన దీర్ఘశాంతం గలవాడంట. దీర్ఘశాంతం అంటే ఏంటంటే దీర్ఘశాంతం ఏంటంటే నీ ఆయుష్ ఎంత, నువ్వు బతికితే ఒక 70 బతుకుతావు, ఒక 80 బతుకుతావు. ఎందుకు కొంచెం బలం ఉందని ఆ బలంలో నువ్వు కన్నులు మూసిపోయి విర్రవిగిపోయి నీ ఇష్ట ప్రకారంగా నువ్వు మాట్లాడితే దేవుణ్ణి విమర్శించి నిజమైన దేవుని విమర్శించి నిజమైన దేవుణ్ణి గాయపరిచి నువ్వేం చేయలేవు, నువ్వేం సాధించలేవు. అనుకోవచ్చు లేదా నేను సాధించాను, ఈ మతాన్ని ఆపేస్తాను, అయితే ఈ జనాన్ని నేర్చేస్తానని అనుకుంటే చాలామంది అంటున్నారండి. అంత వ్యర్థమైన ఆలోచనలే. నువ్వే ఆపేదేంటి? నేనున్నాను. ఇప్పుడు నాకు ఎవరు చెప్పారు? నేను వచ్చింది పాపములు, త్రాగుల్లోంచి, వ్యభిచారుల్లోంచి, విగ్రహాల నుంచి, గొడవల నుంచి, ఆయా భయంకరమైన శాపం నుంచి నేను విడుదల పొందుకున్నాను. నాకు ఇంత డబ్బు ఇస్తే వస్తాను, అయితే నువ్వు ఇలాగిస్తే వస్తాను ఎవరు చెప్పలేదు నాకు. నా డబ్బులే ఖర్చు పెట్టి లక్షలు ఖర్చు పెట్టి నేను మా గ్రామాల్లో సభలు పెట్టిన రోజులు ఉన్నాయి. నా ద్వారా చనిపోయిన వాళ్ళు బతికారు. నా ద్వారా చాలా డబ్బులు లేవండి. డబ్బులు లేనప్పుడు ఏం చేస్తాం? ఒక ఆమెకు ఉందండి, కిడ్నీలో రాళ్ళు ఉన్నాయంట. వాళ్ళ దగ్గర డబ్బులు లేవు, వాళ్ళ దగ్గర డబ్బులు లేవు వాళ్ళకి. అప్పుడు ఏం చేయాలి మరి? వాళ్ళు అక్కడే ఎలాగలుగుతారు వాళ్ళు డబ్బు లేనప్పుడు? అప్పుడు మా దగ్గరకు వచ్చారు, అయ్యగారు కిడ్నీ స్టోన్స్ ఉన్నాయంట, అయ్యగారు మరి సహాయం ప్రార్థన చేయమని. నేను అలా పట్టుకుని ఆ అబ్బాయిని గట్టిగా అభిషేకంతో గట్టిగా పట్టుకొని ప్రార్థన చేసి నీళ్ళు ఇచ్చాను. ఆ అబ్బాయి నీళ్ళు తాగి ఇంటికి వెళ్ళి మరొక లోట నీళ్ళు తాగినప్పటికీ ఆ రాళ్ళు పడిపోయాయండి. వాళ్ళు ఆపరేషన్ చేయించుకుందామని ఇంకొక 40,000 కావాలంటే 80,000కి. వాళ్ళు అలా సిద్ధపడి వచ్చి చెప్తే పడిపోయింది. అది వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. ఇప్పుడు ఎటకారించేవాడికి ఏమైనా ఉంటాయి. నిజమైన దేవుడు కాబట్టి వారి యొక్క స్థితి వాళ్ళకి తెలుసు. నా జ్ఞానం ఎటువంటిది, నాకు ఎటువంటి సత్తా ఉంది, నా యొక్క స్థితి ఏంటనేది నా దేవుడు తెలుసు, నీకు తెలియదు. కాబట్టి దీంట్లో ఈ సాక్ష్యాలు చెప్తున్న వారికి ఏదో వంకలు పెట్టడం అనేది అది మంచి పద్ధతి కాదండి. ఎందుకంటే ఒక తండ్రిగా ఆయన మాకున్నాడు, ఆయనకి మాకు తెలుసు అంతే. మీకు తెలియదు ఇది. నా విషయం నా భార్యకి తెలియదు, నా విషయం నా బిడ్డలు తెలియదు. ఎందుకంటే నాదే రహస్యం, దేవుడికి నాకు రహస్యం. కాబట్టి అలాగా డబ్బులు లేనప్పుడు నేను సువార్తకి వెళ్ళేవానండి. నన్ను సేవకు పిలిచారు. సేవకు పిలిచాక నాకు చాలా ఇబ్బంది అయింది. రోజుకి 4,000 5,000 సంపాదించుకునేవాడిని. వారానికి వచ్చి 700 వచ్చింది నాకు. వారం అంతా కష్టపడితే 700తో నేను బతికానండి. 2 బిడ్డలు పెంచుకుండి నెలకు వచ్చి నా జీతం 4,000 నెలకి. నా జీతం ఒక రోజుకి 5,000. నెలంతా కష్టపడి చేస్తే 4,000 వచ్చింది నా జీతం. ఆ 4,000తో తిని చిన్న డొక్కుబండి, ఆ డొక్కుబండిలో నమ్మరు మీరు, నేను సేవ ఎవరైనా పిలిస్తే నాకు ఆయిల్ కూడా డబ్బులు ఉండవు కావు. అయ్యా డబ్బులు లేవయ్యా ఆయిల్ కూడా అంటే అలాగే కళ్ళు వచ్చి ప్రార్థించి, ప్రభా ఈ బండి ఆయిల్ లేదు, నేను మీటింగ్ వెళ్ళి వచ్చేంత వరకు నాకు సహాయం చేయమనేవాడు. నాకు డబ్బులు లేవు. డబ్బులు లేకపోతే మరి ఆధారపడతాం. డబ్బు లేనప్పుడు ఎవరైనా దేవుడి మీద ఆధారపడవలసిందే. ఒకలాగా చెప్తున్నాను, నీకు డబ్బున్నా కూడా కొన్ని సమస్యలు నీకు వచ్చినప్పుడు ఖచ్చితంగా నువ్వు దేవుడి దగ్గర ఆధారపడవలసిందే. కాబట్టి నేను అలాగా డబ్బు లేని స్థితిలో కాబట్టి అలాగా ప్రార్థన చేసుకుని నేను
వాక్యానికి వెళ్ళి ఊరికి వెళ్ళి వాకింగ్ చెప్పి మళ్ళీ తిరిగి వచ్చేంత వరకు నా బండి ఎటువంటి ప్రాబ్లం లేదు. ఆ బండి అమ్ముతాంతంటే 3,000 రూపాయలు వచ్చింది. ఆ బండి కొన్నది 6,000 కొన్నాను. 6,000 కొని 3,000 రూపాయలకి అమ్మాను. ఆలోచించుకున్న స్థితి. ఒకప్పుడు ఎంతో ధనవంతుడిని, నేను క్రీస్తు నిమిత్తం ఆయన మాటిని నేను ఈ సేవలో వచ్చి ఎన్నో ఇబ్బందులు, తింటాక తిండి ఉండేది కాదు. మా పిల్లలకి పాత బట్టలు కొన్నాం, కారం వేసుకుని ఉప్పు వేసుకుని తిన్నాం, కారం వేసుకుని నీళ్ళు వేసి తిన్న రోజులు ఉన్నాయి. ఉల్లిపాయలు ఉండవు కావు, తర్వాత కొంచెం బియ్యం ఉండవు కావు. అట్లానే దేవుడి దగ్గర ఏడ్చి ఆ చిన్న సేవలోనే అలా దైవజనులు కొంతమంది ఇచ్చింది ఆ సువార్తకి వెళ్ళి. ఎందుకంటే ఇది నాకు పని తెలియక కాదు, నేను పనికి వెళ్తే రోజుకి 5,000. నాకు పని దేవుడు అంటే గొప్పవాడు, ఈ నిజమైన దేవుడు. ఈ నేను మెయిన్ అంటే ఇలా ఉన్నానంటే కేవలం దేవుని కృప. నేను కరెంట్ షాక్ కొట్టి చచ్చిపోవాలి, ఒకసారి లారీ కింద పడి చచ్చిపోవాలి, ఒకసారి ఏమో హార్ట్ స్ట్రోక్ చచ్చిపోవాలి, ఇంకా చాలా 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 మరణం నన్ను పట్టుకోండి నాకు పట్టక చూసింది. అన్నిట్లో దేవుడు కాపాడాడు. నా ఫ్రెండ్స్ నాతో పాటున్న వాళ్ళు కొంత చనిపోయారండి, వ్యసనాలకి లోన్ అయిపోయి చనిపోయారండి. ఇంకా చాలామంది నాకు తెలిసిన వాళ్ళు చనిపోయారు. మేము చనిపోతాను అయితే అంటే దేవుడు దయతో నేను ఇలా ఉన్నాను. ఆయన నాకు చేసినవి అంటే ఆయన దయతో ఇలా బ్రతికి నేను జీవించానని నేను చెప్తున్నాను. అలాగా ఎందుకంటే దేవుడు తండ్రి కాబట్టి మాకు అజ్ఞానంగా ఉన్నాం కాబట్టి, మాకు ఇతరులను మోసగించే తెలివి లేదు కాబట్టి, ఇతరుల దగ్గర లాక్కుండి దోచుకుండే తెలివి మాకు లేవు. మ్యాజిక్లు తెలివి ఏదో చెప్తే వీళ్ళు మన గడిలో పోతుంది, అంతా ఫ్యాక్ట్ చెప్తాం, నిజం చెప్తాం. నిజమే చెప్తున్నాను, నేను అబద్ధం చెప్పట్లా. యేసుప్రభువు నా జీవితంలో నేను లెక్కించలేని మేలు నాకు ఆయన చేశాడు, లెక్క పెట్టలే నేను. అటువంటి మేలుడు ఎన్నో మేలు చేశాడు నాకు దేవుడు. నా బాడీలోను, నా ఆత్మీయంగాను, నా సేవలోను, ఇంకా అనేక ప్రజలకు దేవుడు చాలా చేశాడండి. కాబట్టి అది చిన్నదైనా పెద్దదైనా యేసుక్రీస్తు వారు చేయగల దేవుడు. ఆయనకి సందేశం లేదు. అడగదాన్ని మీరు ఏమైనా సరే అడిగినప్పుడు సందేహపడకుండా అడగమని చెప్పాడు ఆయన. అడిగేవాడు సందేహపడవద్దు అన్నాడు, సంశయం లేకుండా అడగమన్నాడు. అవును, ఆయనకి పెన్నే కావాలి. ఆ పెన్ ఎంత? 2 రూపాయలు. ఆ పెన్నాడు కావాలి, ఆ పెన్నే పెద్ద గొప్పటికి. అలాగే ఆ పెన్ ఆయన కాబట్టి ఏదో రకంగా ఆ పెన్న దేవుడు ఆయనకు సహాయం చేస్తాడు. అలాగే దేవుడు మా జీవితంలో చాలా చేశారండి, చాలా చేశారండి. చాలా నేను చాలా నేను పూజలు అంటే నేను మడగట్టుకుండి ప్రతిరోజు కూడా పూలమాలేసి ఎంతో నేను విగ్రహారాధన ఎంతో భాగ్యంగా చేసుకునేవాడిని అండి. కానీ నా జీవితంలో ఎటువంటి మార్పు లేదు, ఎటువంటి నాకు రెస్పాన్సిబుల్ లేదు, ఎటువంటి సెక్యూరిటీ లేదు. చేతబాలు నా మీద చేసేవారండి. ఇంకా చాలా రకాలుగా నన్ను పాడు చేయాలని, మా కుటుంబాన్ని పాడు చేయాలని చాలా రకాలుగా మమ్మల్ని బాధ పెట్టారండి. అయితే వాటన్నిటి నుండి యేసుక్రీస్తు వారు మమ్మల్ని విడిపించారు, మాకు విడుదలనిచ్చారు, ఎంతగానో మమ్మల్ని ఆయన కాపాడాడు. అలాగే ఇలాంటి టెస్టిమోనీస్ అనేకమైన మీరు చూడాలంటే క్రాంతి క్రియేషన్ ఆఫ్ జీసస్ అనే యూట్యూబ్ ఛానల్ని సందర్శించండి. మరి అన్న ఎంతో ప్రయాసతో అనేకమైన ప్రాంతాలు తిరుగుతూ మంచి మంచి టెస్టిమోనీస్ సేకరించడం జరుగుతుంది. ఆ టెస్టిమోనీస్ చూడండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి, అనేకులకి దీవెనకరంగా ఉండండి, మీ విశ్వాసాన్ని బలపరచుకోండి. ఆ యొక్క ఛానల్ లింక్ ఈ యొక్క డిస్క్రిప్షన్ లో ఇవ్వబడుతుంది. దయచేసి అందరూ కూడా వీక్షించాలని మనం చేస్తున్నాం. గాడ్ బ్లెస్ యు ఆల్.